I'm Dr. P. Surinder, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జహీరాబాద్. అయితే మనం రాజనీతి శాస్త్రంలో ఈరోజు రాజ్యావతరణ సిద్ధాంతాల గురించి మనం చదువుకుందాం. అయితే రాజ్యము ఎలా ఏర్పడింది అని తెలియజేసేటువంటి సిద్ధాంతాన్ని రాజ్యావతరణ సిద్ధాంతము అంటారు. రాజ్యము ఎలా ఏర్పడిందో తెలియజేసేటువంటి సిద్ధాంతాన్ని రాజ్యావతరణ సిద్ధాంతము అంటారు. అయితే రాజ్యము ఎలా ఏర్పడింది అనే దాని మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల అభిప్రాయాలు, విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఇవి ఏంటో మనం క్షుణ్ణంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు రాజనీతి శాస్త్రంలో రాజ్యం ఎలా ఏర్పడిందో తెలియజేసే రాజ్యావతరణ సిద్ధాంతాలను కనుక పరిశీలించి చూసినట్లయితే వీటిని 3 రకాలుగా పేర్కొనవచ్చు. ఒకటి దైవదత్తాధికార సిద్ధాంతము, రెండవది సామాజిక ఒడంబడిక సిద్ధాంతము, మూడవది చారిత్రక పరిణామ సిద్ధాంతము. నెంబర్ 1 దైవదత్తాధికార సిద్ధాంతము, నెంబర్ 2 సామాజిక ఒడంబడిక సిద్ధాంతము, నెంబర్ 3 చారిత్రక పరిణామ సిద్ధాంతం. ఇక మొదటి సిద్ధాంతం విషయానికి వద్దాం, దైవదత్తాధికార సిద్ధాంతం. అయితే దేవుడే రాజ్యాన్ని సృష్టించాడు, దేవుడే రాజ్యావతరణకు మూల కారణం అని పేర్కొనేటువంటి సిద్ధాంతాన్ని దైవదత్తాధికార సిద్ధాంతం అంటారు. అంటే ఈ దైవదత్తాధికార సిద్ధాంతం ఏమని చెప్తుందంటే రాజ్యావతరణకు మూలము భగవంతుడు, భగవంతుడే ఈ రాజ్యాన్ని సృష్టించాడు, భగవంతుని యొక్క కృప వలనే ఈ రాజ్యం ఏర్పడింది అని ఈ దైవదత్తాధికార సిద్ధాంతం తెలియజేస్తుంది. ఇది అత్యంత పురాతనమైనటువంటి సిద్ధాంతం. ఎందుకనంటే చాలామంది కూడా పూర్వకాలంలో ప్రతిదీ భగవంతుని నమ్మేవారు, భగవంతుని మీద విశ్వాసం ఉండేది. ఈ రాజ్యాన్ని, సమస్త జగత్తును, ప్రజలను, అందరినీ, ప్రాణకోటిని భగవంతుడే సృష్టించాడు. కాబట్టి రాజ్యావతరణకు మూలం భగవంతుడే అనేదే ఈ సిద్ధాంతం యొక్క సారాంశం. అయితే ఈ దైవదత్తాధికార సిద్ధాంతాన్ని బలాన్ని చేకూర్చేవి మతాలు. అయితే మత గ్రంథాలలో, మత సాహిత్యంలో ఈ దైవదత్తాధికార సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా కొన్ని కథలు, కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. అందులో హిందూ మతానికి వచ్చినట్లయితే మనువు రాజ్యావతరణ గురించి పేర్కొనడం తన యొక్క మనుస్మృతి అనేటువంటి గ్రంథంలో. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. ఈ మనుస్మృతి అనేటువంటి గ్రంథంలో తాను పేర్కొన్నాడు. ఏమని పేర్కొన్నాడంటే పూర్వకాలంలో భగవంతుడు ప్రకృతిని సృష్టించాడు. ప్రకృతిని సృష్టించిన తర్వాత ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి మనుషులను సృష్టించాడు. మనుషులు ఆనందంగా జీవించేది పోయి తమలో తాము కలహించుకొని కొట్లాడుకోవడం వలన అల్లకల్లోలం ఏర్పడింది. అప్పుడు ప్రజలు నలుదిక్కులా పారిపోతుంటే వాళ్ళు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను మొరపెట్టుకుంటారు ప్రజలందరూ కలిసి. అప్పుడు బ్రహ్మ అష్టదిక్పాలకుల యొక్క శాశ్వత రేణువులు తీసుకొని మనువు అనేటువంటి ఒక రాజును సృష్టించాడు. భగవంతుని యొక్క సృష్టి మనువు కాబట్టి మనువు చెప్పినట్టు ప్రజలు వినేవాళ్ళు. అందుకుగాను తాము పండించిన పంటలో కొంత భాగం, వ్యాపారంలో కొంత భాగం మనువుకు పన్ను రూపేణా చెల్లించేవారు. ఈ విధంగా రాజ్యావతరణ జరిగిందని చెప్పేసి మనుస్మృతి చెప్తుంది. అదేవిధంగా క్రైస్తవ మత విషయానికి వస్తే, క్రైస్తవ మతంలో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక కథ ఉంది. ఏంటంటే పూర్వకాలంలో భగవంతుడు ప్రకృతిని సృష్టించిన తర్వాత
ఈవ్ అడమ్ అనేటువంటి ఒక స్త్రీ పురుషుల్ని ఇద్దరిని సృష్టించడం జరిగింది. సృష్టించిన తర్వాత వాళ్ళకు భగవంతుడు ఏం చెప్తాడంటే, పలానా వ్యక్తి యొక్క పలానా చెట్టు యొక్క ఫలాలను మీరు తినకండి అని భగవంతుడు ఈవ్ అడెముకు ఉపదేశిస్తాడు. కానీ ఆ భగవంతుని యొక్క మాటను కొన్ని రోజుల తర్వాత పెడచెవిన పెట్టి ఆ వృక్షం యొక్క ఫలాలు తినడం వల్ల వాళ్ళలో కోరికలు మొదలైపోయి వాళ్ళు శారీరకంగా కలవడం వలన పిల్లలు పుట్టి ఆ పిల్లలకు పిల్లలైపోయి ఈ ప్రపంచం ఏర్పడ్డది, ఈ సృష్టి ఏర్పడ్డది అని చెప్పేసి తొలి మానవులు అయినటువంటి ఈవ్ అడెమ్ పాప ఫలితమే రాజ్యావతరణ అని చెప్తుంది క్రైస్తవ మత సిద్ధాంతం. ఈ విధంగా అనేక మతాలు అనేక రకాలుగా కథలు చెప్పాయి. ఏ రకంగా చెప్పినా కానీ అది మూలం రాజ్యావతరణకు భగవంతుడే అనేదే ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైనటువంటి సూత్రం. ఇక రెండవ అంశానికి వచ్చినట్లయితే, రెండవ సిద్ధాంతం విషయానికి వచ్చినట్లయితే దైవదత్తాధికార సిద్ధాంతము అయిపోయింది. రెండవది వచ్చేసి సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అంటే రాజ్యావతరణకు మూలం సమాజంలోని ప్రజల మధ్య కుదిరిన ఒడంబడిక ఫలితంగానే రాజ్యావతరణ జరిగింది అని తెలియజేసేటువంటి సిద్ధాంతాన్ని సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అని అంటారు. ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని బలం చేకూర్చినటువంటి వ్యక్తులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు హాబ్స్, లాక్, రూసో. ఈ ముగ్గురిట్లో మొదటివాడు థామస్ హాబ్స్ ఏం చెప్తాడంటే, పూర్వకాలంలో రాజ్యావతరణ కంటే ముందు ఉన్నటువంటి వ్యవస్థను ప్రాకృతిక వ్యవస్థ అంటారు. రాజ్యావతరణ కంటే ముందున్నటువంటి వ్యవస్థను ప్రాకృతిక వ్యవస్థ అంటారు. ఆ ప్రాకృతిక వ్యవస్థలోని మానవుడు అరాచక స్థితిలో జీవించాడు. అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మత్స్య న్యాయం ఉంది. బలవంతుడి చేతిలో బలహీనుడు దోచుకోబడుతున్నాడు, అనగదొక్కబడుతున్నాడు, బలి అవుతున్నాడు. అప్పుడు అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఆ వ్యవస్థ నుండి ప్రజలందరూ బయటపడాలని చెప్పేసి వీళ్ళు ఒక సార్వభౌమాధికారి దగ్గరికి వెళ్తారు. ఒక బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, అయ్యా, మమ్ములను రక్షించే బాధ్యత మీది, మీరు చెప్పినట్టు మేము వింటాం, మమ్మల్ని మీరు రక్షించండి అని చెప్పేసి ఆ వ్యక్తితో, ఆ బలవంతునితోని ఒక ఒప్పందం చేసుకుంటారు. అదే సామాజిక ఒడంబడిక. అంటే తమ మీద తమకు ఉండబడినటువంటి హక్కులను బలవంతునికి అప్పజెప్పి ఆ బలవంతుని యొక్క రక్షణలో ప్రజలందరూ ఉండేటట్టు ఒక ఒప్పందం చేసుకుంటారు. ఇక్కడ ఆ వ్యక్తిని ధిక్కరించడానికి వీల్లేదు, ఎదిరించడానికి వీల్లేదు. అతడు ఎంతటి అధికారాన్నైనా చెలాయించవచ్చు. అతడు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవలసిందే. అతనికి నిరపేక్షమైనటువంటి అధికారాలు ఉంటాయి. అతడు ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత అతనికి ఉంటుంది అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ విషయాన్ని అతను తాను రాసినటువంటి లెవ్యతాన్ అనేటువంటి గ్రంథంలో ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఇది హాబ్స్ చెప్పినటువంటి సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. ఇక రెండవ వ్యక్తి జాన్ లాక్ ఏమంటాడంటే, రాజ్యం ఏర్పడక ముందు ప్రాకృతిక వ్యవస్థలోని మానవుడు సహజ స్థితిలో జీవించాడు. అంటే సహజ స్థితి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించాడు. మరి ఆ ప్రాకృతిక వ్యవస్థలో ఆనందంగా జీవించడానికి ప్రధానమైనటువంటి కారణం ఆనాడు ప్రాకృతిక వ్యవస్థలో అనుభవించినటువంటి సహజ హక్కులు. ఈ సహజ హక్కులు 3: జీవించే హక్కు, ఆస్తి హక్కు, స్వేచ్ఛ హక్కు. ఈ 3 హక్కులతోని ఆనందంగా జీవించాడు. మరి ఆనందంగా జీవించినప్పుడు రాజ్యావతరణ యొక్క అవసరం ఎందుకు వచ్చింది అంటే, రోజు రోజుకు సహజ వనరులు తరిగిపోతున్నాయి, జనాభా పెరిగిపోతుంది.
కాబట్టి దూరదృష్టితో, ముందు ఆలోచనతో, ఇలా అయితే ఏమన్నా ఇబ్బంది ఏర్పడుతుందేమో భవిష్యత్తులో అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక సామాజిక ఒడంబడికను కుదుర్చుకోవాలని నిర్ణయించుకొని ఒక బలవంతుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ప్రజలందరూ ఒక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకొని ప్రజలందరూ ఒకరి దగ్గర కూడి నన్ను నేను కాపాడుకునేటువంటి హక్కును పలానా వ్యక్తికి ఇస్తున్నాను, నిన్ను నువ్వు కాపాడుకునేటువంటి హక్కును పలానా వ్యక్తికి ఇవ్వు అని చెప్పేసి ఒకరికొకరు అందరూ అనుకోవడం వలన ప్రజలందరూ తమలో తాము ఒక ఒప్పందం చేసుకొని తమకుండబడినటువంటి హక్కులు పలానా వ్యక్తికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇది సామాజిక ఒడంబడిక. ప్రజలు తమ మీద తమకుండబడినటువంటి హక్కులు వేరే వ్యక్తికి, తమను కాపాడే వ్యక్తికి ఇవ్వాలి అని ప్రజలందరూ నిర్ణయించుకొని ఒక ఒప్పందం చేసుకుంటారు. ఇది సామాజిక ఒడంబడిక. అటు తర్వాత ఒక బలవంతుడు అయినటువంటి సార్వభౌమాధికారిత రెండో ఒడంబడిక చేసుకుంటారు. ఏమని? మాకుండబడినటువంటి హక్కులన్నీ మీకు ఇస్తున్నాం, నువ్వు మమ్మల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత నీది. ఒకవేళ నువ్వే గనక మమ్మల్ని రక్షించకపోతే నీ యొక్క అధికారానికి లోబడి ఉండం, నిన్ను తొలగించి వేరే వ్యక్తిని మేము పాలకునిగా నియమించుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఆ సార్వభౌమాధికారి అందుకు అంగీకరించడం వలన అతని యొక్క అధికారానికి లోబడి వీళ్ళు ఉండడం జరిగింది. ఇది రెండో ఒడంబడిక, ఇది ప్రభుత్వ ఒడంబడిక. ఈ రెండు ఒడంబడికల ఆధారంగా రాజ్యావతరణ జరిగింది అని చెప్పి జాన్ లాక్ పేర్కొనడం జరిగింది. తాను రాసినటువంటి 2 ట్రీటీస్ ఆన్ సివిల్ గవర్నమెంట్, 2 ట్రీటీస్ ఆన్ సివిల్ గవర్నమెంట్ అనేటువంటి గ్రంథంలో ఈ సామాజిక ఒడంబడిక గురించి వివరించడం జరిగింది. అక్కడ థామస్ హాబ్స్ ఒకటే ఒప్పందం ఉంది, సర్వాధికారాలు సార్వభౌమాధికారికి వచ్చాయి. ఇక్కడ 2 ఒప్పందాలు ఉన్నాయి. జాన్ లాక్ ప్రకారం ఇక్కడ పరిమితమైనటువంటి అధికారాలు మాత్రమే సార్వభౌమాధికారికి ఇచ్చారు. ఇక్కడ అతడు సక్రమంగా చూడకపోతే తిరుగుబాటు చేసేటువంటి హక్కును మాత్రం ప్రజలు తమ వద్ద ఉంచుకున్నారు. ఇక మూడో వ్యక్తి అయినటువంటి జాన్ జాక్విన్ రూసో కూడా తన సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. ఆ గ్రంథం పేరు సోషల్ కాంట్రాక్ట్. రూసో ఏం చెప్తాడంటే తన సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలో ప్రాకృతిక వ్యవస్థలోని మానవుడు ఉదాత్తమైనటువంటి జీవితాన్ని గడిపాడు. ఉదాత్తమైనటువంటి జీవితం అంటే మాటల చేత వర్ణించలేని ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని గడిపాడు. నిడారంబరంగా ప్రకృతిలో ఆనందంగా జీవించాడు. కోరికలు లేవు, ఆశ లేదు, ఏది లేదు, స్వేచ్ఛగా ఆనందంగా ప్రాకృతిక వ్యవస్థలో జీవించాడు. మరి అంత స్వేచ్ఛగా ఆనందంగా ప్రాకృతిక వ్యవస్థలో జీవించినటువంటి మానవుడికి మరి రాజ్యం ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే రూసో వివరించాడు. ఏమని చెప్పాడంటే ఎప్పుడైతే మానవుడిలో నాగరికత మొదలైందో, విజ్ఞానం మొదలైందో, మానవుడిలో విజ్ఞానం పెరిగిపోవడం వలన మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. మనిషిలో స్వార్థం పెరిగిపోయి అరాచక స్థితికి కారణమైంది. దాని నుండి బయటపడడానికి ప్రజలందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకుంటారు. ఒక ఒప్పందం చేసుకొని తమకు ఉండబడినటువంటి హక్కులు ఏవైతున్నాయో తమకు ఉండబడినటువంటి హక్కులను సమిష్టిగా అనుభవించాలని నిర్ణయించుకుంటారు. అక్కడ హాబ్స్, లాక్
సార్వభౌమాధికారికి తమకు ఉండబడినటువంటి హక్కులను బదలాయిస్తే, ఇక్కడ రూసో మాత్రము తమకుండబడినటువంటి హక్కులను వేరే వాళ్ళకి ఇవ్వకుండా సమిష్టిగా అనుభవించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాన్నే జెనెచ్చ అంటారు. ప్రజలు తమకుండబడినటువంటి హక్కులను ఎవరికి ఇచ్చారు? జెనెచ్చకి ఇచ్చారు. జెనెచ్చ అంటే అధిక సంఖ్యాకుల ఇచ్చే కాదు, అధిక సంఖ్యాకుల అభిప్రాయం కాదు, కొంతమంది అభిప్రాయం కాదు, సర్వేచ్ఛ, అందరి యొక్క అభిప్రాయాన్నే జెనెచ్చ అంటారు. సర్వేచ్ఛ, అందరి యొక్క అభిప్రాయమే జెనెచ్చ. ఆ జెనెచ్చకే సార్వభౌమాధికారం ఉంటుంది. సామాజిక ఒడంబడిక ఆధారంగా ఆ జెనెచ్చకు మాత్రమే ప్రజలు తమకుండబడినటువంటి అధికారాలని కట్టబెట్టడం జరిగింది. ఆ జెనెచ్చకే సర్వాధికారాలు ఉంటాయి. ఆ జెనెచ్చ ప్రకారమే నడుచుకోవాలి. ఇక్కడ రూసో ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మానవుడు రాజ్యం ఏర్పడిన తర్వాత కంటే రాజ్యం ఏర్పడక ముందే ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు, చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని పొందాడు అని చెప్తాడు. అందుకోసం ఏమంటాడంటే ఒక కొటేషన్, స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్రా సంఖ్యలతో బంధించబడ్డాడు. స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్రా సంఖ్యలతో బంధించబడ్డాడు. ఈ వైరుధ్యాన్ని ఎలా సమర్థించాలి అంటాడు. ఆనాడు ప్రాకృతిక వ్యవస్థలోని మానవుడికి స్వేచ్ఛ ఉంది, ఎలాంటి సంఖ్యలు లేవు, కాబట్టి నిర్బంధాలు లేవు, ఆనందకరమైన జీవితాన్ని, ఉదాత్తమైన జీవితాన్ని గడిపాడు. రాజ్యం ఏర్పడిన తర్వాత మానవుడు కట్టుబాట్లతో రాజ్యం యొక్క పరిధిలో జెనెచ్చ విధించినటువంటి పరిమితులకు లోబడి జీవించడం జరుగుతుంది. ఈ విధంగా రాజ్యావతరణ జరిగిందని చెప్పేసి రూసో పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఈ ముగ్గురి విషయాలను మనం కంపేర్ చూసుకుంటే, ఆబ్స్ ప్రకారం సార్వభౌమాధికారికి అంటే రాజ్యానికి అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయి. లాగ్ ప్రకారం 2 ఒప్పందాలు జరిగినాయి. కానీ సార్వభౌమాధికారికి ప్రజలకు రక్షణ గనక ఇవ్వకపోతే తిరుగుబాటు చేసేటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది. రూసో ప్రకారం చూస్తే ప్రజలు ఎవరు కూడా తమకుండబడినటువంటి అధికారాలను ఇతరులకు ఇవ్వకుండా జెనెచ్చకు మాత్రమే ఇచ్చారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగినటువంటి స్విట్జర్లాండ్ పుట్టినటువంటి రూసో యొక్క ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని సమర్థించే విధంగా ఉంది. ఈ విధంగా సామాజిక ఒడంబడిక సిద్ధాంతం గురించి ఆబ్స్, లాక్, రూసో వివరించడం జరిగింది. ఇప్పుడు మనం 2 సిద్ధాంతాల గురించి చెప్పుకున్నాం. ఒకటి దైవదత్తాధికార సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని తెలియజేసిన వాళ్ళు అక్వినాస్, మనువు మొదలైనటువంటి వ్యక్తులు. 2వ సిద్ధాంతం సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. రాజ్యావతరణకు మూలం ప్రజల మధ్య కుదిరిన ఒప్పందమని. దీన్ని సమర్థించినటువంటి వ్యక్తులు ఆబ్స్, లాక్, రూసో. ఇక 3వ సిద్ధాంతం చారిత్రక పరిణామ సిద్ధాంతం. రాజ్యావతరణకు మూలము ఎవరు కాదు, అటు దైవము కాదు, ఇటు ఒప్పందంలో కాదు అని నూతనంగా ఏర్పడినటువంటి సిద్ధాంతమే చారిత్రక పరిణామ సిద్ధాంతం. మొదట దైవదత్తాధికార సిద్ధాంతం కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది. ఏంటి, దేవుడు సృష్టించడం ఏంటి రాజు అని చెప్పేసి దానికి విమర్శిస్తూ ఏర్పడ్డ సిద్ధాంతమే సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. కొన్ని రోజుల తర్వాత సామాజిక ఒడంబడిక సిద్ధాంతం కూడా విమర్శలకు గురైంది. ఏంటి, ప్రజలందరూ కలిసి ప్రాకృతిక వ్యవస్థలో ఒకచోట గుమిగూడి ఒప్పందాలు చేసుకోవడం ఉంది. ఈరోజు ఆధునిక సమాజంలో ప్రజలందరి మధ్య ఏకాభిప్రాయం లేదు, మరి అప్పుడు ఎలా సాధ్యమైంది అని చెప్పి రకరకాల విమర్శలు
వచ్చాయి. అటు తర్వాత ఏర్పడేటువంటి సిద్ధాంతమే చారిత్రక పరిణామ సిద్ధాంతం. డార్విన్ యొక్క జీవ పరిణామ సిద్ధాంతం ఎప్పుడైతే వచ్చిందో అటు తర్వాత ఆ సిద్ధాంత పరిణామం ఫలితంగానే రాజనీతి శాస్త్రంలో చారిత్రక పరిణామ సిద్ధాంతం ఏర్పడ్డది. రాజ్యము ఏకకాలములో ఏర్పడక కొన్ని వేల సంవత్సరాల పరిణామం ఫలితంగా రాజ్యావతరణ జరిగింది అని చెప్పే సిద్ధాంతాన్ని రాజ్యావతరణ సిద్ధాంతం అని అంటారు. ఈ రాజ్యావతరణ సిద్ధాంతానికి మూలం ఏంటి అంటే, రాజ్యావతరణకు మూలం ఏంటి చారిత్రక పరిణామ సిద్ధాంతంలో అంటే, మొదట మతం. ఒకే మతాన్ని అనుసరించేటువంటి వ్యక్తుల మధ్య కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. అవన్నీ కలిగినటువంటి వ్యక్తులు మేమంతా ఒక్కటే అనే అభిప్రాయం ఉంటుంది. వాళ్ళకు ఒక మతాధిపతి ఉంటాడు. ఆ మతాధిపతి చెప్పినట్టు మిగతా వాళ్ళంతా నడుచుకుంటారు. ఈ విధంగా క్రమంగా ఆ మతాధిపతి పాలకుడయ్యాడు. ఆ పాలకుని ఆధీనంలో మిగతా ప్రజలంతా నడుచుకున్నారు. ఈ విధంగా రాజ్యావతరణ జరిగిందని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది. ఈ చారిత్రక పరిణామ సిద్ధాంతంలో రెండవ అభిప్రాయం ఏంటంటే బంధుత్వం. కొన్ని కుటుంబాలు అన్నీ కలిసి ఆ బంధువులలో ఒక పెద్ద ఉండేవాడు. ఆ పెద్ద ప్రకారం మిగతా బంధువులంతా నడుచుకునేవాళ్ళు. క్రమంగా అతడే పాలకుడయ్యాడు. అతని మాట ప్రకారం నడుచుకునేవాళ్ళు. ఈ విధంగా అదే చివరకు రాజ్యావతరణకు దారితీసింది అని చెప్పేసి ఇంకొక అభిప్రాయం ఉంది. ఇక మూడవ అభిప్రాయం ఏంటంటే తెగలు. కొన్ని కుటుంబాలతో కలిసి తెగలు ఏర్పడేవి. ఆ తెగకు ఒక అధిపతి ఉండేవాడు. ఆ తెగ యొక్క అధిపతి చెప్పినట్టు మిగతా తెగ ప్రజలందరూ కూడా నడుచుకునేవాళ్ళు. క్రమంగా తెగాధిపతి పాలకుడయ్యాడు. ఈ విధంగా క్రమంగా అది రాజ్యావతరణకు దారితీసింది అనేది ఒక అభిప్రాయం. ఇక నాలుగవ అభిప్రాయానికి విషయానికి వస్తే ఆచార సాంప్రదాయాలు. ఒకే ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి ప్రజలందరూ కూడా మేమంతా కలిసి ఉండాలనే భావన ఉండేది. అందులో ఒక మంచి వ్యక్తి యొక్క మాటను గౌరవించి అతను చెప్పినట్టు నడుచుకునేవాళ్ళు. క్రమంగా అతడే పాలకుడయ్యాడు అని ఇంకొక అభిప్రాయం ఉంది. తర్వాత నెక్స్ట్ యుద్ధం. పూర్వకాలంలో తెగల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. ఆ గెలిచినటువంటి తెగకు ఓడిపోయినటువంటి తెగ వాళ్ళంతా కూడా లోబడి ఉండేవాళ్ళు. గెలిచిన తెగ అధిపతి చెప్పినట్టు మిగతా వాళ్ళంతా నడుచుకునేవాళ్ళు. ఈ విధంగా ఆ తెగ యొక్క అధిపతి పాలకుడయ్యాడు. అతడు చెప్పినట్టు తెగ వాళ్ళంతా నడుచుకునేవాళ్ళు. ఈ విధంగా రాజ్యావతరణకు దారితీసింది అని చెప్పేసి ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. ఈ విధంగా చారిత్రక పరిణామ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి అంశాలు ఏంటంటే రాజ్యావతరణ సిద్ధాంతం. రాజ్యం ఎలా ఏర్పడిందో తెలియజేసేటువంటి సిద్ధాంతాన్ని రాజ్యావతరణ సిద్ధాంతం అని అంటారు. ఈ రాజ్యావతరణ సిద్ధాంతం మనం 3 రకాలని చెప్పుకున్నాం. ఒకటి దైవదత్తాధికార సిద్ధాంతం. దేవుడే రాజ్యాన్ని సృష్టించాడు అని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని దైవదత్తాధికార సిద్ధాంతం అని అంటారు. దీన్ని అక్వినాస్, మను లాంటి వాళ్ళు సమర్థించారు. రెండవ సిద్ధాంతము సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. సమాజంలోని ప్రజల మధ్య ఒడంబడిక కుదరడం ఫలితంగా రాజ్యావతరణ జరిగింది అని చెప్పి సిద్ధాంతాన్ని సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అంటారు. దీన్ని ఆబ్స్, లాక్రూసో మొదలైనటువంటి వాళ్ళు సమర్థించారు. మూడవ సిద్ధాంతము చారిత్రక పరిణామ సిద్ధాంతం. రాజ్యం ఏకకాలంలో ఏర్పడక చరిత్రలో జరిగిన అనేక పరిణామాల ఫలితంగా రాజ్యావతరణ జరిగింది అని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని చారిత్రక పరిణామ సిద్ధాంతం అని అంటారు. ఈ చారిత్రక పరిణామ సిద్ధాంతం అనేది ఆధునిక సిద్ధాంతం. దీంట్లో కొంత శాస్త్రీయత ఉంది.
పై రెండు సిద్ధాంతాలను వ్యతిరేకంగా ఏర్పడినటువంటి సిద్ధాంతమే ఈ చారిత్రక పరిణామ సిద్ధాంతం. ఓకే, ఇంతటితోని ఈ రాజ్యావతరణ సిద్ధాంతం యొక్క చాప్టరు పరిసమాప్తం. థ్యాంక్ యూ.